నా లాయర్ నన్ను మోసం చేశాడు అని ఏడుస్తున్నా శ్రీరెడ్డి. బేసికలీ ఒక కోర్టు కేసు ఉండింది. ఆ కోర్టు కేసులో నాకు చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నా లాయర్, నేను ఏదైతే నమ్మి పెట్టుకున్న లాయర్ని లిటరల్లీ కొనేసి పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అతనికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను. అన్ని అయిన తర్వాత 2-3 నెలల నుంచి కేసు జరుగుతుంది కదా అని చెప్పి నేను అనుకుంటే ఆ హీరో మా లాయర్ని కొనేసి కనీసం వకాలత్ కూడా వేయకోకుండా ఇంకా నాటకాలు నడిపిస్తూ నాకు ఒక యాక్టివిస్ట్ ఏం జరిగింది నీ కేసు అని అంటే నేను నెంబర్ ఇచ్చాను, కేసు నెంబర్. పిచ్చిదానా, నీ మొత్తం ఆస్తి పోయేది, నీకున్న ఇల్లు అంతా కూడా. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చేది. నువ్వు ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అతను రిటర్న్ స్టేట్మెంట్ వేయలేదు, వకాలత్ వేయలేదు, అతను అలా కూర్చుని నాటకాలు చేస్తున్నాడు. దేనికంటే వీళ్ళు నా దగ్గర ఇదేంటి 2-3 సార్లు సంతకాలు తీసుకున్నాడు మేడం. ఇంతంత కట్ట మీద నేను సంతకాలు చేస్తూనే ఉన్నాను. ఈవెన్ అతను కూడా, నేను చెన్నై వచ్చానండి, నన్ను కలుస్తారా, నేను పలానా చోటుకు వెళ్తున్నానండి, వస్తారా? మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. లాయర్ని నా హ్యాపీ ఎండింగ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా లంజా కూడా. అమ్మో అమ్మో, ఆ బూతులు నేను భరించలేను తండ్రి. అమ్మో, శ్రీరెడ్డి అంటే డర్టీ పిక్చర్. ఈ సంవత్సరంన్నరలో నేను సెక్స్ చేసింది ఒక 3-4 సార్లు చేసి ఉంటుంటానేమో, అంతే. మాకు నమ్మకం లేదోరా. రోజాని తిట్టిన ఆనం. రోజా ఏమనింది? గాలి నా కొడుకులు అనిందా? మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. మజాక్ చేస్తున్నా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు అనింది అనుకుంటా కదా. నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా, గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనక? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. గాలి నా కొడుకులు ఏంది? గాలి ముండ అంటే ఏం చేస్తావు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఏంది మే? ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అందం తిట్టచ్చు. అదే మ్యాజిక్. గిరిలో మా ఎమ్మెల్యే బాను మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు. అతనేం గాలికి రాలా నీలాగా. ఈ రోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? అంటే అది రామ్, మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. కాబట్టి గాలిముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ, నీ పని అయిపోయింది ట్రంప్ అని అంటున్న మోడీ. భారత్ అమెరికా మధ్య టారిఫ్ల విషయంలో డైలాగ్ వార్ నడుస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు ఏమాత్రం తలగ్గకుండా ధీటుగా బదిలిస్తోంది ఇండియా. అమెరికా అణు పరిశ్రమ కోసం రష్యా నుంచి యురేనియంను ఎందుకు కొంటోందని భారత్ ప్రశ్నించగా ట్రంప్ సమాధానం చెప్పలేకపోయారు. ఆ విషయం తనకు తెలియదని చెక్ చేసి చెప్తానంటూ సమాధానం దాటవేశారు. ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.